హాయ్ అండి, పెద్దలందరికీ నమస్కారం అండి. నేను పార్వతీ జేజమ్మ. హైదరాబాదుని వణికించిన తుఫాను మా ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మా ఇంటి ముందు వరద చూడండి, నదిలాగా పోతున్నాయి నీళ్ళు, చెరువులాగా. రోడ్డు కంటే మా ఇంటి ముందు గేటు ముందు మెట్లు చాలా ఎత్తులో ఉంటాయి. అవి మునిగిపోయి గేట్ లోపలికి నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి. ఇలా ఎప్పుడు చూడలేదు మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత. మొదటిసారి రాత్రి అంతా వర్షం కురుస్తూనే ఉంది. కార్లు కూడా టైర్లు మొత్తం మునిగిపోయి అంత వచ్చేసాయి చూడండి. మా ఇల్లు కాస్త ఎత్తులో ఉండడంతో మా ఇంట్లోకి రాలేదు, కానీ గేటు దగ్గర వీధి గేటు ఒక అడుగు ఎత్తులో ఉంది. ఆ గేట్లో నుంచి లోపలికి వచ్చేసాయి నీళ్ళు. వాళ్ళ అవస్థలు చెప్పడానికి వీలు లేదండి. సామాన్లన్నీ తడిసిపోతే ఎంత అవస్థపడుతున్నారో. మేము ఇక్కడికి వచ్చి 18 సంవత్సరాలు అయిపోయింది. ఈ 18 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎప్పుడు వర్షం వచ్చినా నీళ్లు అక్కడి వరకునే వెళ్ళిపోయేవి, అసలు కొంచెం కూడా నిలబడేవి కాదు. అలాంటిది వరదలాగా వచ్చేసింది. ఇళ్ళు కార్లు మునిగిపోయేంత వరద, బీభత్సం చాలా ఎక్కువగా వచ్చిందండి. పక్క ప్లాట్లు పెద్ద పెద్ద చెట్లన్నీ మా లోపలికి పడిపోయాయి. అవి ఎప్పుడు క్లీన్ చేయించుకోవాలి, ఎవరు వస్తారు? అది మా వల్ల అయ్యే పని, మా ఇంట్లో వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఆ కింద ఉన్న మొక్కలన్నీ అవన్నీ వచ్చి మా లోపల ఉన్న మొక్కల మీద, విరజాజి చెట్టు మీద, అన్నిటి మీద పడిపోయాయి. కిందంతా ఎంత బీభత్సం అయిపోయింది. పనిలో పని ఈ మొక్క చూడండి, ఇదేమిటో గుర్తుపట్టారా? తిప్పతీగ, అచ్చమైన తిప్పతీగ మొక్క. ఎలా గుర్తుపట్టాలి అంటే, తిప్పతీగని హార్ట్ షేప్లో ఉండే ఆకులు చాలా ఉంటాయి, కానీ ఈ పళ్ళు చూసి గుర్తుపట్టచ్చండి. అసలైన తిప్పతీగకు ఇలా ఉంటాయి. మరొక్కసారి ఈ తిప్పతీగ గురించి, ఉపయోగాల గురించి చెప్పుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? ఈ బీభత్సం చూడండి. మొక్కలన్నీ గోడ మీద నుంచి, మా కాంపౌండ్ వాల్ మీద నుంచి లోపలికి పడ్డాయి. దీనికే ఇంత బాధ అనిపిస్తే, హైదరాబాద్ సిటీలో వాళ్ళ అవస్థలు చూస్తే ఇదంత పెద్ద బాధాకరమైన విషయం కాదు కదండి. ఇంకా థ్యాంక్ గాడ్ అనుకోవాలి. ఎందుకంటే పైన టెర్రస్ మీద మొక్కలు మాత్రం ఏం కాలేదండి. మరీ పెద్ద మొక్కలు కాదు కాబట్టి ఏం కాలేదు, చక్కగా సేఫ్గా ఉన్నాయి. ఈ మధ్యనే జాజికొమ్మ ఒకటి పైదాకా పాకించాను. క్రిందంతా డిస్టర్బ్ అయి పాడైపోయింది. పైకి ఇప్పుడే పాకుతోంది. అదొక పువ్వు పూసింది చూడండి. ఇదండి శంకుపూలు, బ్లూ కలర్ శంకుపూలు చాలా వస్తాయి. కోసేశారు పూజకి. ఈ శంకుపూలు డబల్ పెద్దగా పూస్తాయి చూడండి. సింగిల్ వస్తాయి, ఇవి డబల్ అన్నమాట, ముద్దగా వస్తాయి. పూజకి చక్కగా పనికొస్తాయి. నాకు చాలా నచ్చుతాయి, బాగున్నాయి. మీకు నచ్చినాయా అండి? ఇప్పుడు తక్కువ ఉన్నాయి, కానీ నిండా వస్తాయి. చాలా బాగుంటుంది. ఎంత అందంగా ఉంటాయని. ఒక్కొక్కసారి చెట్టు నిండా వచ్చేస్తాయి. అప్పుడు భలే ఉంటుంది చూడడానికి. నేను అక్కడే కొంచెంసేపు చూసుకుంటూ నించుంటాను. మొక్కలు ఎలా ఉన్నాయో అనుకుంటూ వస్తే ఈ ఎడినమ్స్ ఓటనిచ్చాయి. ఫస్ట్ టైం పూసాయండి, సంతోషం అనిపించింది. చూడండి, మందారం పూలు వర్షంలో తడిసి ముద్దాయి ఫ్రెష్గా ఉన్నాయి. గులాబీలు చూడండి, చక్కగా పూసాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి, చూపిస్తూ ఉండండి. చూసారా ఎలా వచ్చాయో? టెర్రస్ అంతా వర్షానికి చాలా శుభ్రంగా క్లీన్గా అయిపోయింది.
మీకు ఇష్టమైతే నా చిన్న టెర్రస్ గార్డెన్ మీకు ఒకసారి వివరంగా పూర్తిగా చూపిస్తానండి. ఏం మొక్కలు ఉన్నాయో కూడా చూపిస్తాను. సరేనండి? మీకు చూడాలని ఉంటే చెప్పండి, నేను వివరంగా ఏమేమి మొక్కలు ఉన్నాయో అన్నీ చెప్తాను. సరేనండి? గాలి ఇంకా విపరీతంగా వస్తోంది. విన్నారా ఆ గాలి సౌండ్? కుండీల్లో ఉన్న ఎరువు మట్టి అంతా కొట్టుకుపోయింది. అయినా సరే పర్వాలేదు, బాగానే ఉన్నాయిలేండి. వంకాయలు చూసారా? హార్వెస్ట్ చేసుకుందాం. ఇదండి, సరిపోతాయి. నిన్న కూరగాయలు తెచ్చుకోవడానికి కుదరలేదు. ఇంకా ఇక్కడ ఉన్నాయి కాయలు, కోసుకోవచ్చు. చెట్టుకు కాసాయి అంటే ఎంత సంతోషంగా ఉంటుందండి. వంకాయలు ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇదేండి, ఇప్పుడే కాదు, వండే ముందు కోసి ఇలా కోసి అలా వండేస్తా. అప్పుడు ఉంటుంది ఈ టేస్ట్. ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మీరు కూడా ఇలాగే చేసుకుంటారు అని, చేసుకోవాలి అని, ఈ సంతృప్తిని ఈ సంతోషాన్ని మీరు కూడా అనుభవించాలని ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, అంజీరు వచ్చింది. అబ్బా ఎంత సంతోషం! బయట ఎన్ని కొనుక్కున్నా చెట్టుకి ఈ 3 కాయలు కాసాయి అంటే చాలా సంతోషం. చూడండి, ద్రాక్ష బాగా వచ్చింది, గుత్తులు గుత్తులు కాసాయి. చాలా సంతోషం అనిపిస్తుంది కదండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలా నేను పెట్టిన చెట్టు ఇంత బాగా కాస్తోంది అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. మరొకసారి వివరంగా నా చిన్న టెర్రస్ గార్డెన్ చూపిస్తాను. ఇవాటికైతే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చుతుందండి? థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.